ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లీలల గురించి తెలుసుకుందాం. అసలు స్వామివారు వాళ్ళ భక్తుల కోసం ఎంత తాపత్రయపడతారో అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటి అంటే, ఒక చెప్పులు కుట్టుకునే అతని కోసం ఏకంగా స్వామివారే తరలి వచ్చారు. అసలు ఈ స్టోరీ ఏంటి? ఏం జరిగింది? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఇలాంటి ఒక వీడియో మా దగ్గర నుంచి మీకొస్తుంది. ఖచ్చితంగా చూడండి. మీకు చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేదైతే దొరుకుతుంది. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంక మనం ఫస్ట్ స్టోరీలోకెళ్తే, తిరుమల ప్రాంతంలో కింద ఒక తిరుపతి గ్రామంలో ఒక చిన్న గ్రామంలో చెప్పులు కుట్టుకునే అతను ఉండేవాడనమాట. అతను స్వామివారికి ఎంత భక్తుడంటే, ఎన్నో సార్లు తిరుమల కొండకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ అతని సంపాదన వల్ల అతనికొచ్చే ఆదాయం చాలా తక్కువ. వెళ్ళడానికి కూడా స్తోమత లేదనమాట. సో, అతనేం చేస్తాడంటే, మామూలుగా చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు. ఆ రోజొచ్చిన కొద్దిపాటి ఆదాయంలో ఎవరైనా మామూలుగా కొండకు వెళ్ళే భక్తులుంటారు కదా! ఆకలితో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, ఎళ్ళే భక్తులు కానీ, ఒకళ్ళకి భోజనం పెడతాడు. ఇంకొంచెం డబ్బులేం చేస్తాడంటే, స్వామివారికి ఎప్పటికైనా కొండకెళ్ళాలి అని దాచుకుంటూ ఉంటాడనమాట. చాలా నీతి నిజాయితీగా చేసుకుంటాడు. అంటే ఎక్కువ డబ్బులు చెప్పడం అలా ఏముండదు. తన పని ఎంతో అంతే ఫలితం కోరుకునేవాడనమాట. సో, ఇదంతా గమనిస్తున్న స్వామివారు అతన్ని పరీక్షించడం కోసం ఒక మామూలు మనిషిలాగా ఒక చినిగిపోయిన బట్టలు, నలిగిన బట్టలు వేసుకొని అతని దగ్గరికి వెళ్తాడనమాట. సో, వెళ్ళి తెగిన చెప్పిచ్చి కుట్టించుకుంటాడు. అయితే ఇంక డబ్బులివ్వాలి కదా! ఎంత అని అడిగితే, మీకు తోచినంత ఇవ్వండి అని భక్తుడు చెప్తాడనమాట. సో, స్వామివారు ఏం చెప్తారంటే, నా దగ్గర డబ్బులు లేదు. ఒక 25 పైస్‌లో కూడా ఒక ఫోర్త్ భాగం అనమాట. అంతిస్తాడు. అయినా కూడా అతను స్వీకరిస్తాడు. స్వీకరించి ఇంక స్వామివారు బయలుదేరెళ్తుంటే, అయినా ఈ భక్తుడు మళ్ళీ ఆలోచిస్తాడనమాట. ఆలోచించి అతన్ని పిలిచి, "మీరు ఉన్న డబ్బులు నా దగ్గరికిచ్చేశారు. ఎంతో ప్రయాణం చేయాలనుకుంటాను కదా! భోజనం చేసెళ్ళండి" అని చెప్పి, యాజ్ యూజువల్‌గా అతను రోజు ఒక భక్తుడికి భోజనం పెడతాడు కదా! అలాగే స్వామివారికి కూడా కూర్చోబెట్టి భోజనం పెడతాడు. సో, స్వామివారికి భోజనం పెట్టి మిగిలిన అన్నం తిందామనేసి పక్కన కూర్చుంటాడనమాట. ఇంక తిందాము అని స్టార్ట్ చేసే లోపు ఇంకొక భక్తుడొస్తాడు. ఆకలిగా ఉంది, భోజనం పెట్టండి అనేసి. సో, ఇంక ఇతను చేసేదేం లేక చెప్పులు కుట్టే అతను, తను తినాల్సిన భోజనాన్ని అతనికిచ్చేస్తాడు. సరే వాళ్ళిద్దరికీ పెట్టి పక్కన నిల్చొని చూస్తూ ఉంటాడు. అయితే మళ్ళీ ఇంకొక బాటసారి వస్తాడనమాట. సో, ఇక్కడ అన్నదానం ఏదో పెడుతున్నట్టుంది. ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి అనేసి. సో, ఇంకతను కాదు అనలేడు. సో, ఇంకేం చేయాలో అర్థం గాక అతనికొచ్చిన ఆదాయం ఉంటుంది కదా! ఆ రోజు. ఆ డబ్బులతో భోజనం తెచ్చి పెడతాడు. మళ్ళీ ఇంకొక ముగ్గురు బాటసారులొస్తారు. అప్పటికే అతని దగ్గర డబ్బులు సరిపోదనమాట. సో, కొండకు వెళ్ళాలి అనుకోని డబ్బులు దాచిపెట్టుకుంటాడు కదా! అది గూడా ఇచ్చేసి దాంతో భోజనాల్ని ఏర్పాటు చేస్తాడు. అయినా ఇంకా వస్తూనే ఉంటారనమాట. ఇక్కడేదో అన్నదానం జరుగుతుంది అన్నట్లు తరలొస్తూనే ఉంటారు జనాలు. ఎంతకీ ఆగదు. ఆఖరికి తన దగ్గరున్న చెప్పుల్ని కూడా తాకట్టు పెడతాడు. అంతటికి సరిపోదు. ఇంకా జనాలొస్తూనే ఉంటారు. సో, ఫస్టొచ్చిన భక్తుడు ఏం చెప్తాడు అంటే, "నా చెప్పుని ఇది తాకట్టు పెట్టుకొని మిగతా వాళ్ళకి భోజనం పెట్టు" అని చెప్తాడు. ఈయన చెప్పులు కుట్టే అతను తీసుకోవడం ఇష్టం లేకపోయినా, జనాలకి భోజనం పెట్టాలి, రిటర్న్ పంపడం ఇష్టం లేక అది తీసుకుంటాడనమాట. సో, కుట్టే అప్పుడు గానీ, తీసుకునే అప్పుడు గానీ అతనికి ఆ చెప్పు విలువనేది తెలీదు. ఏదో మామూలుగా చెప్పులు కదా అనేసి తీసుకుంటాడు. అయితే ఆ తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు అతనికి దాని విలువ తెలుస్తుందనమాట. సో, రిటర్న్ వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ అక్కడికి ఎంతమంది జనాలొస్తారంటే 108 మంది జనాలొస్తారు. అందరూ భోజనం చేశాక ఆకులు తీస్తా ఉంటాడనమాట ఈ భక్తుడు. అయితే ప్రతి ఆకు కింద ఒక బంగారు నాణెం ఉంటుంది. అసలు అతనికి అర్థం కాదు. అండ్ ఇంకోటేంటంటే అతను తీసి ఇలా చూసేసరికి ఎవ్వరు కనిపించరు. మాయమైపోతారు. అప్పుడు అర్థమవుతుందనమాట. ఓకే. ఏకంగా స్వామివారే వచ్చారు అనేసి మిమ్మల్ని వచ్చినప్పుడు నేను గుర్తించలేకపోయాను అనేసి బోరున ఏడుస్తాడనమాట. అంటే నాలాంటి వాడి కోసం స్వామివారొచ్చారని అతని ఆనందానికి అసలు అవధులుండవు. ఇంకేం చేస్తాడంటే చెప్పు తాకట్టుని పెట్టిన డబ్బులుంది కదా! సో, దాంతో అక్కడ ఒక పెద్ద పాత్ర పెట్టుకొని గంజి ఏర్పాటు చేస్తాడు. అంటే బాటసారులందరికీ గంజి పోద్దామనేసి. ఇంకా అలా సరఫరా చేస్తూ ఉంటాడు. ఎంత చేస్తున్నా కూడా అది మాత్రం అయిపోదు. అలాగే ఉంటుంది. సో, ఇంక కొన్ని రోజుల తర్వాత అతను ఏం చేస్తాడంటే, ఇంకా చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు కదా! ఆ రోజు జరిగిన సంఘటనతో అతను మారిపోయి ఒక మహర్షిలాగా తయారవుతాడనమాట. సో, ఇంక మామూలుగా పూజలు చేసుకుంటూ అలా ఇలా ఉండేవాడు. అయితే ఒకరోజు ఏదైతే అదయిందనేసి
కొద్ది రోజుల తర్వాత గుర్తొస్తుందనమాట తనకు ఆ చెప్పు గురించి. తాకట్టు పెట్టాడు కదా! సో, ఇతని దగ్గరున్న డబ్బులంతా ఆ నాణాలు అవన్నీ ఇచ్చేసి ఆ చెప్పుని తెచ్చుకుంటాడు. దాన్నసలు ఎక్కడా దొరకని, ఎవ్వరు తొడగని లాంటి చెప్పులాగా తయారు చేసి తిరుమలకి ప్రయాణమవుతాడనమాట. అయితే అసలు ఎందుకెళ్తున్నాను, ఎలా ఎళ్తున్నాననేది ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్‌గా స్టార్ట్ అవుతాడు. ఆల్మోస్ట్ మోకాళ్ళ పర్వతం వరకు చేరుకుంటాడనమాట. అక్కడ చేరుకుంటే అతని చేతిలో ఉన్న చెప్పే, అలాంటి చెప్పే అక్కడ ఒక చెప్పులు కుట్టే అతని దగ్గరుంటుంది. చూడగానే ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికీ జరిగిన కథ ఒకటే. సేమ్ ఇలాగే అతనికి గూడా జరిగిందనమాట. ఇంక వాళ్ళు వెళ్దాము అనుకునే టైంకి ఏకంగా స్వామివారే వాళ్ళకక్కడ ప్రత్యక్షమవుతారనమాట. మీ భక్తిని మెచ్చి మీ దగ్గరికి నేనే వచ్చాను అనేసరికి ఇంకా వీళ్ళిద్దరి ఆనందాలకి అస్సలు అవధులుండవు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంక తెలిసిందే కదా! అంత గొప్ప పరమాత్ముడైన వెంకటేశ్వర స్వామి వాళ్ళకెదురైతే కన్నీళ్లు పెట్టకుండా ఏం చేస్తారు చెప్పండి? చాలా బాధపడతారు. అండ్ అంతే సంతోషపడతారు. సో, ఇదనమాట వెంకటేశ్వర స్వామి లీలలనేటివి ఎలా ఉంటాయి? అసలు ఎప్పుడు ఎలా భక్తులకి ఏ రూపంలో సహాయం చేస్తాడు? అనేది ఎవ్వరు ఊహించలేము. మనం అనుకుంటాం గదా! అంటే నాకే కష్టాలు పెడుతున్నాడు. ఇవెప్పుడు తీరిపోతాయి? ఏంటి నా లైఫు? అది ఇది అనుకుంటాం కదా! అసలు దేవుడికి ఇన్ని చేస్తున్నాను. నాకే ఫలితం లేదనేసి. ఏది ఆశించకుండా ఆ దేవుడి పైనే భారం వేసి 100% ఆయన్నే నమ్ముకొని, "నువ్వే దిక్కు తండ్రి. నేనేదన్నా తప్పులు చేసుంటే అజ్ఞానంతో చేసిన తప్పుల్ని క్షమించి నన్ను ముందుకు నడిపించు" అని. ఆ భారం మొత్తం దేవుడి పైన వేయండి. ఖచ్చితంగా మీకు చాలా ప్రశాంతమైన లైఫ్ అనేది ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. సో, ఇదన్నమాట ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ భక్తుల కోసం ఏకంగా ప్రత్యక్షమయ్యారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.